అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సునీల్ కుమార్ ఎలదండి, హైదరాబాద్ నుండి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కానీ, యుద్ధం సమయంలో కానీ, ఇతరత్ర అత్యవసర పరిస్థితుల సమయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియో ఒక వైద్యునిగా, ఒక భారతదేశ పౌరునిగా చాలా బాధ్యతతో నిస్వార్థంగా చేస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా మీరు వీక్షించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా అత్యవసర సమయాలలో కనీసం 2 నెలలకు సరిపడా ఆహారపు నిల్వల్ని ఉంచుకోవాలి. అంటే బియ్యం కానివ్వండి, పప్పులు కానివ్వండి, నీరు కానివ్వండి, వంట నూనె కానివ్వండి, వంట గ్యాస్, ఇతరత్ర ప్రత్యామ్నాయ ఇంధనం వంట చేయడానికి అవసరమైన సమకూర్చుకోవడం ఉత్తమం. అదేవిధంగా సరిపడా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, బ్రెడ్, బిస్కెట్స్ ఇటువంటివి ఉంచుకోవడం కూడా చాలా ఉత్తమం. తర్వాత ముఖ్యంగా వైద్యంగా నేను సూచించాల్సింది ఏంటంటే, ఆరోగ్య సమస్యలు చాలా ఉత్పన్నమవుతాయి. ఈ ఆరోగ్య సమస్యల నుంచి ఎలా నివారించుకోవాలి, తర్వాత ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులలో ఏ మందులు అనేటివి ఉపయోగించుకోవాలి, తర్వాత క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సతమతం అవుతున్నవారు, బాధపడుతున్నవారు ఎటువంటి మందులు నిల్వ ఉంచుకోవాలి చెప్తాను నేను. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాధపడుతున్నవారు ఇన్సులిన్ కానివ్వండి, తర్వాత ఇన్హేలర్స్ కానివ్వండి, ఆస్తమా ఉన్న వాళ్ళు ఇన్హేలర్స్ కానివ్వండి, గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు గుండెకు సంబంధించిన మాత్రలు, మందులు, తర్వాత ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కనీసము 2 నెలలకు సరిపడా మందుల్ని నిల్వ చేసుకోండి. ఈ మందులు నిల్వ చేసుకునే ముందు వీలవుతే వైద్యుల్ని మరొకసారి సంప్రదించండి. తర్వాత అత్యవసర సమయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే జ్వరం కానివ్వండి, తర్వాత ఇతరత్ర ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, విరేచనాలు, వాంతులు, ఇటువంటి సందర్భాలలో మాత్రలు వైద్యులు సూచించిన విధంగా నిల్వ ఉంచుకోండి. ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము, అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, వాంతులు, విరేచనాలు, తర్వాత ఇన్ఫెక్షన్స్ సోకడము, ఇవన్నీ సర్వసాధారణం. అలాగే పొగ ద్వారా కానీ, ధ్వని ద్వారా కానీ వచ్చే ఆరోగ్య సమస్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. యుద్ధ సమయంలో ఎక్కువగా క్షతగాత్రులు అయ్యేందుకు సందర్భాలు, ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు ఎమర్జెన్సీ డ్రెస్సింగ్ కిట్ అనేది దగ్గర పెట్టుకోండి. అంటే ఆయింట్మెంట్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, యాంటీబయాటిక్ క్రీమ్స్ కానివ్వండి, జాగ్రత్తగా ఈ దెబ్బలకు కానివ్వండి, ఈ గాయాలకు కానివ్వండి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి ఆయింట్మెంట్ పెట్టుకోవాలనేది, ఎలా కట్టుకోవాలనేది తెలుసుకొని జాగ్రత్త వహించండి. దానికి సంబంధించిన మందులు అనేటివి మీరు ముందుగానే దగ్గర ఉంచుకోండి. ఈ యుద్ధం జరిగే సమయంలో కంటి చూపుకు కానివ్వండి, తర్వాత చెవులకు కానివ్వండి, ఈ ధ్వని వల్ల ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. అటువంటప్పుడు సేఫ్టీ గాగుల్స్ అనేటివి ఉంచుకోండి దగ్గర. అదేవిధంగా మఫ్లర్స్ కానివ్వండి, శబ్దం వినపడకుండా మఫ్లర్స్ కానివ్వండి, కనీసం దూది ఉపయోగించి చెవులు మూసుకోవడము ఎక్కువ శబ్దాలు వచ్చినప్పుడు ఇవి పాటించండి. అదేవిధంగా యుద్ధం సమయంలో మానసికమైన ఆందోళన, ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ప్రార్థనలు చేసుకోవడం కానివ్వండి, అంటే దైవ ప్రార్థన చేసుకోవడం కానివ్వండి, తర్వాత మెడిటేషన్ కానివ్వండి, ఇవి ఎక్కువగా అవలంబించండి. పొల్యూషన్కి సంబంధించి ఈ ఎక్కువగా పొగ, దుమ్ము ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి ఎవరైనా శ్వాసకోశ వ్యాధుల నుంచి బారిన పడి బాధపడుతున్న వాళ్ళు ఇన్హేలర్స్ కానివ్వండి, నెబ్యులైజర్స్ కానివ్వండి, వాటికి సరిపడా మందులు కానివ్వండి దగ్గరగా ఉంచుకోండి. ఈ సైకలాజికల్ ట్రామాస్ అనేటివి సర్వసాధారణం. కాబట్టి మీ వాళ్ళతోని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడము, అనవసరమైన రూమర్స్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఈ టీవీ ఛానల్స్ కానివ్వండి, లేకుంటే ఇతరత్ర వార్తా సంబంధించిన
మాధ్యమాల ద్వారా కానివ్వండి భయపడే వార్తల్ని, అనవసరమైన రూమర్స్ని వినకండి. తర్వాత వాటిని ఎంకరేజ్ చేయకండి. ప్రభుత్వం సూచించిన విధంగా సివిల్ మాక్ డ్రిల్స్ని పాటించి జాగ్రత్తలు వహించడము, విద్యుత్ సప్లై, నీరు అనేది మనకి ఎప్పుడు ప్రాబ్లం అవుతుందో తెలియదు కాబట్టి నీరు నిల్వ ఉంచుకోవడము, అదేవిధంగా విద్యుత్తుకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం అనేది చాలా విలువైంది. అయితే లైట్స్ ఆఫ్ స్ట్రాటజీ అని ఉంటుంది. యుద్ధ సమయాలలో లైట్స్ ఆఫ్ చేసి చీకటిగా ఉంచడం అనేది ఒకవేళ ప్రభుత్వం సూచించిన ఆ సమయంలో మాత్రము తప్పకుండా ప్రభుత్వం యొక్క సూచనలు పాటించండి. వీలైనంత మట్టికి ప్రతి ఒక్క అంశంలో కానివ్వండి, అంటే ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆహారం విషయంలో కానివ్వండి, మానసిక స్థైర్యాన్ని పెంపొందించే విషయంలో కానివ్వండి, ఇతరులకు సహాయం చేయండి. మీ తోటి వారికి సహాయపడండి. ఉదాహరణకి మన నేబర్స్, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఆహారం కానివ్వండి, మందులు కానివ్వండి అవసరమైతే వాళ్ళకు ఒక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మన యొక్క ఎమోషన్స్ అనేటివి, మన యొక్క కేరింగ్ అనేది అవసరమైనప్పుడు తప్పకుండా వారికి సహాయం చేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఒక మానవులుగా, ఈ భారతదేశ పౌరులుగా అది మన విధి, మన కర్తవ్యం. సాటి వారికి సహాయం చేస్తూ మన ఇంట్లో ఉన్నవారిలో, కుటుంబ సభ్యుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయండి. ముందుగానే ఆరోగ్య భద్రతని, ఆహార భద్రతని, అదేవిధంగా మానసిక భద్రతని సరిగ్గా ఉంచుకొని తర్వాత ఈ యుద్ధ సమయంలో కానీ, అత్యవసర సమయాలలో కానివ్వండి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది ప్లాన్ చేసుకుంటే అందరికీ క్షేమం. అయితే యుద్ధంలో నష్టపోవాలని ఎవరు కోరుకోము కూడా. కానీ అత్యవసర సమయాలలో జాగ్రత్తగా ఉండడం మాత్రం మన బాధ్యత, మన విధి. ఎందుకంటే జీవితం అనేది చాలా విలువైంది. దాన్ని కాపాడుకోవడానికి అందరం ప్రయత్నం చేస్తాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి మన తోటి వారిని కూడా జాగ్రత్తగా ఉండేలా మనం చూసుకోవాలి, సహాయం చేయాలి. అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ పెట్టండి. జై జవాన్, జై భారత్. సర్వే జన సుఖినో భవంతు.